సో మనం పాస్కల్స్ ఎక్కడ యూజ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పైప్లో వాటర్ అనేది ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. దాన్ని మనం డిఫరెంట్ డైరెక్షన్స్లో ఈక్వల్గా వెళ్ళడానికి మనం పాస్కల్స్గా యూజ్ చేస్తాం. దాని ఫార్ములా ఏంటి? P1 = P2. దాన్ని మనం ఇంకోలా కూడా రాయొచ్చు. అదే F1/A1 = F2/A2. సో నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ టాపిక్, అది వచ్చేసి డెన్సిటీ. అసలు డెన్సిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి మాస్ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనం డెన్సిటీ యూజ్ చేస్తాం. డెన్సిటీకి ఫార్ములా ఏంటి? M/T. మనందరికీ తెలుసు కదా, M అంటే మాస్, V అంటే వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ H2 అంటే ఏంటి? వాటర్కి డెన్సిటీ ఎంత ఉంటుంది? 1000 kg/m³. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ టాపిక్, అదే స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి? ఒక హోల్ ఫ్లూయిడ్లో మనం కొంచెం ఫ్లూయిడ్కి గ్రావిటీ తెలుసుకోవడానికి మనం స్పెసిఫిక్ గ్రావిటీ ఫార్ములా యూజ్ చేస్తాం. ఫార్ములా ఏంటి? డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. నెక్స్ట్ కమింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ. ఒక రిలేషన్, ఆ రిలేషన్ ఏంటి? షియర్ స్ట్రెస్కి షియర్ స్ట్రెయిన్కి రిలేషన్ డినోట్ చేసేది న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ. దాని ఫార్ములా ఏంటి? τ=μ/du/dy. మనకు తెలుసు టవ్ అంటే ఏంటి? ఇక్కడ ఈ ఫార్ములాలో షియర్ స్ట్రెస్, దాన్ని మనం N/m² లా కూడా డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ మీటా ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ. మన దానికి యూనిట్స్ వచ్చేసరికి పాస్కల్స్. నెక్స్ట్ du/dy, అదేంటి? వెలాసిటీ కాన్స్టెంట్. ఇది న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ. నెక్స్ట్ కమింగ్ టు విస్కోస్ ఫోర్స్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి మనం ఫ్లూయిడ్ ద్వారా ఫోర్స్ అప్లై చేయాలి అనుకుంటే దాన్ని మనం విస్కస్ ఫోర్స్ అనుకుంటాం. దాన్ని మనం Fతో డినోట్ చేస్తాం. Fకి ఫార్ములా ఏంటి? 6πm/v. మనకు తెలుసు కదా, మీటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ, అండ్ R అంటే రేడియస్ ఆఫ్ స్పియర్, V అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో ఇప్పుడు మనం ఈ టాపిక్స్ అన్ని కవర్ అయ్యేలాగా ఒక ప్రాబ్లం చూద్దాం. అదే a V-shaped tube is filled with water and has two pistons. A force of 200 Newton is applied on one side with a cross-sectional area of 0.05 m². Find the pressure transmitted to the other side and the force exerted in the other side has an area of 0.2 m². సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఇప్పుడు మనం పాస్కల్స్ లా యూజ్ చేసి దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. పాస్కల్స్ లాకి ఫార్ములా ఏంటి? P = F/A. యాక్చువల్లీ P1 = P2, దాన్ని ఇంకోలా కూడా డినోట్ చేయొచ్చు, అదే F/A. సో ఇక్కడ మనకు ఫోర్స్ వచ్చేసి 200, ఏరియా వచ్చేసి 0.05. 200/0.05 డివైడ్ చేస్తే మనకు 4000 పాస్కల్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సైడ్ది అడిగారు కాబట్టి మనం F2 కూడా డినోట్ చేయాలి. సో F2 = P × A2. ఆల్రెడీ మనం P ఫైండ్ అవుట్ చేస్తాం. P ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 4000 పాస్కల్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఏరియా వచ్చేసి 0.2 m² ఇచ్చారు. సో 4000 × 0.2 చేస్తే మనకు 800 మీటర్స్ వస్తుంది.